నీ మైండ్ నీ కంట్రోల్ ఉందా బాస్? చదువుకుందాం లేదా జిమ్ముకు వెళ్దామని నువ్వు ఫిక్స్ అయితే వద్దులే రేపు చూసుకుందాం అని నీ మైండ్ నిన్ను మోసం చేస్తుందా? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ రోజు తెలుసుకో. అర్జునుడు ఒక గొప్ప యోధుడు, ఏకాగ్రతకు మారిపోయారు. కానీ కురుక్షేత్రంలో అలాంటి అర్జునుడికే తన మైండ్ మీద కంట్రోల్ తప్పింది. కృష్ణ, ఈ గాలిని ఆపడం ఎంత కష్టమో ఈ మైండ్ ని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టంగా ఉందని సరెండర్ అయిపోయాడు. అప్పుడు కృష్ణుడు మైండ్ ని మాస్టర్ చేసే రెండు పవర్ఫుల్ వెపన్స్ ఇచ్చాడు. అర్జున, నువ్వు చెప్పింది నిజమే. ఈ మనసుని కంట్రోల్ చేయడం గాలితో పోరాడినంత కష్టం, కానీ అసాధ్యం కాదు. దానికి 2 దారులు. 1 అభ్యాసం, అంటే వదలకుండా ప్రాక్టీస్ చేయడం. 2 వైరాగ్యం, అంటే నిన్ను దారి తప్పించే విషయాల మీద ఇంట్రెస్ట్ ను వదిలేయడం. ఈ 2 ఉంటే గాలిని కాదు నీ తలరాతను కూడా మార్చేయొచ్చని చెప్పారు. ఈ రోజుల్లో మనం ఒక రోజు కష్టపడతాం, మరుసటి రోజు బద్ధకం వేసి వదిలేస్తాం. కన్సిస్టెన్సీ లేకపోతే ఏదీ రాదు. సోషల్ మీడియా, పనికిరాని ఎంజాయ్మెంట్లు నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ నువ్వు పదే ఫోకస్ ని వెనక్కి తీసుకురావాలి. అభ్యాసం చేస్తూనే ఉండు. అట్రాక్షన్ ని కట్ చేయి. అప్పుడే నీ మైండ్ ని బానిస అవుతుంది. నీ మైండ్ ని గుప్పెట్లో పెట్టుకునే ఈ పవర్ఫుల్ జర్నీ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.